అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జయంతి సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలది ఘనంగా నిర్వహించాలని చేస్తున్నాము. ఈ పండుగకు మా బల్యమిత్రులు, అన్నదమ్ములు, స్నేహితులు అందరూ కలిసి ఘనంగా జరుపుకుంటున్నాం. దీనికి కారణము రేపు జరగబోయే ఇప్పుడు మామూలుగా అది అందరూ కలిసి ప్రతి కులంలోనూ జాతీయంగా అందరూ చేసుకుంటున్నారు. ఆ పండుగ మనం కూడా చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ కూడా విన్నవించుకుంటున్నాం. ఈ రోజు శ్రీకృష్ణదేవరాయల గారి జయంతి 555వ జయంతి సందర్భంగా రాయలసీమ బలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా రాయలసీమ బలి సంఘం యువజన సంఘం ఆధ్వర్యంలో దాదాపు 500కు పైగా బైకులతో ర్యాలీగా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పెద్దలు అంతా దాదాపు ఒక 2000 మందికి పైగా ఇక్కడ కలవడం జరిగింది. ఇక్కడ నుంచి మేము టవర్ క్లాక్ మీదుగా అలాగే నడిమొంక దగ్గర ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి చేరుకొని ర్యాలీగా చేరుకొని అక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ 2500 మంది పైన మేము ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. సంవత్సరం ఇలాగే మేము ఘనంగా నిర్వహిస్తాం. ఈ సంవత్సరం ఇంకా బాగా నిర్వహించడం జరిగింది. మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మిగతా కులాలన్నింటికీ అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాలు చేస్తున్నారు. మా కృష్ణదేవరాయల జయంతి కూడా ఈసారి అధికారికంగా ప్రభుత్వం లాంఛనాలతో చేయాలని, ఆ విధంగా ప్రభుత్వం కృషి చేయాలని మేము బలిజలందరూ కూడా ఒక్కటై త్వరలో ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవబోతున్నాం. మా ముఖ్యమైన డిమాండ్ అదే. మా కృష్ణదేవరాయల జయంతి కూడా అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించే వరకు మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. నిర్వహిస్తున్నాం. మా బలిజ బాంధవులు, కుల పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తాం. అన్ని కుల సంఘాల నాయకులకు రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి ప్రభుత్వ పరంగా చేస్తున్నారు జయంతులు, ఉత్సవాలు, వర్ధంతులు. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు జయంతి ఉత్సవాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ, అదేవిధంగా మా రాయలసీమ బలి సంఘం పెద్దలంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి వినతిపత్రం ఇవ్వాలని చెప్పేసి మా సంఘ పెద్దలు కూడా నిర్ణయించారు. ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు వారు నిర్మించిన చెరువులే ఈరోజు దశాబ్దాల కాలమైనా కూడా చెక్కు చెదరలేదు. మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు అయితేనేమి చేసే పనులకు ఏ విధంగా ఉన్నాయి, ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన సామ్రాజ్యం కోటలు అయితే ఏ విధంగా ఉన్నాయి, చెరువులు ఏ విధంగా ఉన్నాయి, బుక్కల సముద్రం చెరువు అనంతపురానికి తెలుసు, అలాగే బుక్కపట్నం చెరువు తెలుసు, పెనుగొండకు తెలుసు. అన్ని విధంగా దశ దిశగా వ్యాపించే విధంగా ఆయన కీర్తిని ఇంకా దిశలుగా చూపించడానికి మా అందరూ కూడా శక్తివంతులు లేకుండా పనిచేస్తాం. మా కులస్తులంతా కూడా కలిసికట్టుగా శ్రీకృష్ణదేవరాయల జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా మా సంఘం అధ్యక్షుల వారికి, అదేవిధంగా మా కుల బాంధవులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా నడిమంకలో పీటీసీ వద్ద ఉన్న విగ్రహానికి ఇక్కడి నుంచి ఊరేగింపుగా వెళ్లి మా పెద్ద ఆయనకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడానికి